దేవుణ్ణి పెట్టి ఊరేగిస్తారు కదా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శర్మ. ఇవాళ మేము తిరుపతికి వచ్చాము అండ్ ఈ చిన్న చిన్న రోడ్స్లో క్యూట్గా తిరుగుతున్నాము. తిరుపతి వస్తే నాకు ఎంత ఇష్టం అంటే నేను మంచిగా బండి వేసుకొని తిరగడం, ఈ చల్లగాలి, నేచర్, ఎవ్రీథింగ్. చూసారు కదా వెనకాల, చాలా బాగుంది కదా. ఇప్పుడు ఫస్ట్ అలా ఏదైనా పానీపూరి దొరుకుతుందేమో తిందామని వెళ్తున్నాము. ఐ రికార్డ్ ఎవ్రీథింగ్ దిస్ 3 days బిట్స్గా, కంటిన్యూస్ ఏమి ఉండదు. చూస్తుండండి. బాయ్. లుక్ ఎట్ ది నేచర్. నా ఫేస్ అస్సలు బాగాలేదు, బట్ ఇట్స్ ఓకే. సుశాంత్ ఫేస్ ఇంత పెద్దగా వస్తుందా, చల్లగా. ఆహా, ఇది కదా మనకు కావాల్సింది. ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, నో ట్రాఫిక్, నో హెల్మెట్, ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. అయితే ఈ పానీపూరి సెంటర్కి వచ్చాము, కొత్తగా ట్రై చేస్తున్నాం ఇక్కడ. రైస్ ఇదైతే మా పానీపూరి వచ్చేసింది. సో ఇలా ఇస్తారనమాట, ప్లేట్లో పెట్టి అన్నీ ఇచ్చేసి. ఇలా వాటర్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి, సో ట్రై చేస్తున్నాం. సమోసా చాట్ నెక్స్ట్. కన్నా బాగుందా? నేను ఇప్పుడు రాజస్థాన్ కుల్ఫీకి వచ్చాను గైస్. లోపలికి వెళ్ళి కుల్ఫీ తిన్నాం. గైస్, ఐమ్ ఈటింగ్ కుల్ఫీ నౌ. దిస్ ఇస్ కాల్డ్ మలై కుల్ఫీ అండ్ ఐమ్ ఫ్యాన్ ఆఫ్ మలై కుల్ఫీ. ఏ గైస్, మేము ఇవాళ గోవిందరాజు టెంపుల్కి వెళ్తున్నాం మార్నింగ్. సో మార్నింగ్ ఎంత బాగుంది చూసారా తిరుపతి. అండ్ గైస్ ప్లీజ్ డోంట్ మైండ్, ఇంకా స్పీచ్ లేదు, బట్ గుడికి వెళ్తున్నాం కాబట్టి నేను ఏదో ఒకటి మ్యాచ్ చేశాను. పింక్ చాలా బాగుంటుందని అనిపించింది. అంతే, చల్లగా, ఆహా వాతావరణం, చిన్న చిన్న వీధులు. పల్లెటూరు చెప్పు. దిస్ ఇస్ నాట్ ఎ పల్లెటూరు, దిస్ ఇస్ నాకు తెలీదు. సిటీలానే ఉంటుంది కానీ సిటీ కాదు. మంచం లాంటిదే కానీ మంచం కాదు అంటారు కదా రాజా సినిమాలో, సేమ్ సిటీ లాంటిది కానీ సిటీ కాదు. సో ఈ స్ట్రీట్ ఉంది కదా, దీన్ని చిన్న బజార్ స్ట్రీట్ అంటారనమాట. అన్ని షాప్స్ ఉంటాయి మీకు, అంటే స్టీల్ షాప్స్, ఫ్యాన్సీ షాప్స్, ఇవన్నీ చిన్నగా ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలా ఉంటాయి. యాక్చువల్లీ అన్నీ ఓపెన్ చేసి చాలా బాగుంటుంది. మేబీ మేము వచ్చేటప్పటికి అన్నీ ఓపెన్ అవుతాయేమో. మేము మార్నింగ్ వెళ్తున్నాం. అది సండే అయితే ఓపెన్ అవ్వవా? ఓపెన్ అవుతాయి. అంత రిలాక్స్గా పడుకొని ఉంటారు. నాకైతే ఎంత ఫ్రెష్గా ఉందో పొద్దున్నే లేచి. ఇక్కడ ఎండ కొడుతుందని తడకలు కూడా వేసి పెట్టుకున్నారు ఎవరి షాప్లో వాళ్ళు. చూసారా? అది మన సిటీస్లో ఇట్లా ఉంటుందా? అయినా మీకు ఈ సౌండ్ వస్తుందో లేదో నాకు తెలీదు, బట్ ఇప్పుడు దీనికన్నా ముందు వెళ్తే మీకు పూల మార్కెట్ ఉంటుందన్నమాట, ఫ్లవర్ మార్కెట్. ఇక్కడ ఆపేశారా? ఏం చేస్తున్నారు గైస్? నేను మీ గుడికి వెళ్దామనుకుంటున్నాను, ఇక్కడికల్లా వాయిస్ ఓవర్లో చెప్తాం.
వీళ్ళందరూ చూడండి ఎట్లా మోసుకొని పోతున్నారు, ఎట్లా మోసుకొని పోతున్నారు. టెంట్ కూడా తీసుకొస్తున్నారు కన్నదా. డైరెక్ట్ దేవుడు నాకు ఇచ్చినాడు అని చెప్పు. దేవుడు నాకు ఇచ్చాడు. ఏంటో నేను అనుకోకుండా లోపలికి వెళ్ళిపోయా. సో ఒక పంతులు పిలిచి నాకు ఇది ఇచ్చారు. చాంటింగ్ వినిపిస్తుందా? ఆ చాంటింగ్ కోసం ఏమన్నా రేనా దర్శనం అయిపోయాక దాహం వేస్తుంది. సో అందుకని కొబ్బరి బోండా తాగాలి. ఇవాళ మేము సమ్మర్ కాబట్టి మేము మామిడి పండ్ల పానకం అండ్ మామిడి పండ్ల రసం చేస్తున్నాం. కొన్ని ప్లేసెస్లో పానకం అంటారు, కొన్ని ప్లేసెస్లో రసం అంటారు అనమాట. సో ఇవి మేము తీసుకున్నదేమో మల్లికా మ్యాంగోస్. ఇది చాలా స్వీట్ ఉంటాయి అన్నమాట. సో మీరు కూడా ఇలా రసం చేసుకోవాలనుకుంటే మల్లికా మ్యాంగోస్ తీసుకోండి. సో ఇక్కడ నేను 2 kgs మ్యాంగోస్ తీసుకున్నాను. అండ్ ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా మ్యాంగో ఉంటుంది కదా, దీన్ని ఇలా చేయాలన్నమాట. చాలా గట్టిగా ఉంది. శశాంక్ హెల్ప్ తీసుకోవాలి. ఇలా 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 ఫస్ట్ నీళ్ళలో కడిగేసుకొని తర్వాత దీన్ని మనం ఇలా సాఫ్ట్గా చేసేసుకోవాలన్నమాట. సో దట్ మనకి లోపల ఉన్న గింజ వచ్చేస్తుంది. పెంక పిక్క టెంక టెంక పిక్క అనుకున్న టెంక టెంక. సో ఇలా చేయాలన్నమాట. అమ్మ కన్నా కొంచెం చేస్తావా, హెల్ప్ చేస్తావా? గట్టిగా ఉన్నాయి. మెత్తది మాత్రమే ఫ్రిడ్జ్లో. మీరు ఎంత మెత్తగా చేసుకుంటే మీకు అంత బాగా వస్తుంది అన్నమాట జ్యూస్. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? ప్రసాదం చేస్తాడు, తెస్తాడు, చేస్తున్నా రికార్డి. ఇంకా చెప్పండి. అయితే తెస్తూనే మంచిగా నీట్గా కడిగి వాడే పని ఫ్రిడ్జ్లో పెట్టి పెడతారు. ఇంకా ఏం చేస్తారు కదా, అదేది మళ్ళీ ఆ పిక్కలు మిగిలినవి పైదాన్ని నీళ్ళల్లో మళ్ళీ పిసుకుతారు. వేసి దానికి కొంచెం నీళ్ళు వేసి చక్కెర ఎక్కువ పోసేసి ఆయన బాగా అక్కడ ఉన్నట్టున్నది చూద్దాం వెనుక.
నేను వెనుక ఉన్నది అగో కుర్చీ వెనక అదే మోస్ట్లీ నీకు ఎక్కడ కనిపిస్తుంది అత్తయ్య? నీకు కుర్చీ కాలంటు ఉన్నది అయితే చేసి అదేమో ఇంటి ముందర ఇంటి పక్కన అందరికి పెడతాడు. నీకు ఎక్కడ కనిపించింది అత్తయ్య? లేదు. ఎస్ నేను ఇప్పుడే అనుకుంటున్నా అదేంటి సత్యనారాయణ స్వామి చీర పెడతాను ముఖ్య పెట్టి అందుకని నాయింది వాళ్ళ ఖచ్చితంగా చీర పూరి వేద్దాం అనుకున్నా. అదే చూసారా పోలేదు అదే మన చీర వేసిన రవ్వ ఉంది అందులో. ఉప్పు అనలేదు. అచ్చా కానీ ఇలా 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 పూడుస్తున్నది గింత తెలుస్తలేదు దానికి. అది లోపలికి ఉన్నది కదా. నేను ఇట్లా పెట్టిన గుర్తు నాకు ఎక్కడ టప్పని పడినట్టు శబ్దం మాత్రం ఎక్కువ చేయాలి కదా ఇట్లా ఎక్కువ. మొత్తం అయింది బాగుంటుంది. పురుగులు ఉండవు ఉండవు. చేసి మరి ఆ పన్న అంతా అందరికి పంచి పెడతాడు. ఆ పక్కకి ఈ పక్కకి అందరు వేస్తారు. అందరి ఎంత సంతోషపడతారో అపార్ట్మెంట్ వాళ్ళు. గైస్ నేను చాలా చాలా కష్టపడుతున్నా ఇప్పుడు, అందుకే గైస్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇట్లాంటివి చెయ్యాలంటే. అమ్మా ఇవన్నీ శశాంక్ చేసిస్తాడు అనమాట. నేను ఓన్లీ రసం చేసి ఇగో ఇందో చెయ్యి. రెడీయా? సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఇలా ఇలా చేసేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత దీంట్లోది ఇట్లా ఇది ఫస్ట్ ఉంటుంది కదా, దీని మూతి ఏమంటారు? 1 సెకండ్. సో దీన్ని అమ్మ దేవుడు ఎంత స్ట్రాంగ్. ఇట్లా ఓపెన్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా తీసేయాలి. తీసేసి నేను ఇందులో వేయాలి. ఇక్కడ వేసేస్తాను నాకు ప్రస్తుతానికి. సో ఇది ఉంటుంది కదా, ఇలా గింజతో సహా ఇలా వేసేయాలి. అది ఇంకోటి 4 చాలదా? ఇంకోటి చేయి. ఇంకోటి తీసినావు కదా ఆల్రెడీ. తలో ఇంకా టప్పటి కావాలి. పండ్లు తర్వాత కొనుక్కొని వస్తాయి. సరే చూద్దాం. చిక్కటి రసమే ఉండాలి. నీళ్ళు పోయాం. నేను కూడా పోయాను. నీళ్ళ చుట్టూ కూడా పోయాం. షుగర్ వద్దే షుగర్ వస్తుంది. మంచిగా వదిలేసి ఎంత పుల్లగా ఉన్నా తిందాం. పిల్ల సో ఇలా ఓపెన్ చేసుకొని ఇలా వేసేయాలన్నమాట. ఎంత కిలో? 80. 200కి 2.5 kgs. ఎన్ని వేస్తాయి? సో ఇలా తీసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. దాంట్లో కూడా మళ్ళీ జ్యూస్ ఉంటుంది. మళ్ళీ దాంట్లో నుంచి కూడా బెంగళూరులో సేమ్ కాస్ట్ 4 వస్తాయి. అవును. గైస్, సో మేము ఇప్పుడు తిరుచానూర్ అమ్మవారి దగ్గరికి వచ్చామన్నమాట. ఇప్పుడు తెప్పోత్సవాలని జరుగుతాయి. అయితే తెప్పోత్సవాలు అంటే ఏంటి? అమ్మవారిని
పడవ లాంటి దాంట్లో ఈ కోనేట్లో ఊరేగిస్తారు. ఇది ఈ జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి ముందర వస్తాయి. 5 రోజులు ఈ తెప్పోత్సవాలు ఉంటాయి. మొదటి రోజు 3 రౌండ్లు తిప్పుతారు, రెండవ రోజు 5, మూడవ రోజు 7, అలాగే 5 రోజులు అలా ఉంటాయి. చాలా బాగుంటాయి. ఇవాళ ఎన్నో రోజు? ఇవాళ రెండవ రోజు. ఇవాళ 7వ తేదీ నుంచి 11వ తేదీ స్టార్ట్ అయింది. ఇవాళ రెండవ రోజు. 5 రౌండ్లు తిరుగుతాయి, చాలా బాగుంటాయి. నేను మీతో అన్నీ షేర్ చేస్తాను ఎలా ఉంటుందో. ఇప్పుడైతే వ్యూ చూపిస్తాను చూడండి. మొదటి రౌండ్లో వేద మంత్రాలు ఉంటాయి, రెండవ రౌండ్లోనేమో పాటలు ఉంటాయి, మూడవ రౌండ్లోనేమో మేళ వాయిద్యాలు ఉంటాయి. దీంట్లో అది మళ్ళీ ఏ పాటలు? అన్నమాచార్య కీర్తనలు పాడతారు. ముందు 2 రౌండ్లలో వేద పారాయణమే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత అన్నమాచార్య కీర్తనలు 2 రౌండ్లలో ఉంటాయి. 3వ రౌండ్లో వచ్చేసి మేళ తాళాలతో ఉంటుంది. ఆ తర్వాత గోవిందనామాలు కూడా ఉంటాయి. ఇదైతే నేను ఫస్ట్ టైం చూద్దాము. సో చూద్దాం ఎలా ఉంటుంది.
కృష్ణుని పేరుగొని సత పొలసియారగించు పొత్తాయినిపుడు 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 వెన్నెలారగించబోయింది పుగలు వెన్నెలారగించబోయింది పుగలు తిరిగి ఎన్నరాణియుడలు ఏనులాడేను వెన్నెలారగించబోయింది పుగలు తిరిగి ఎన్నరాణియుడలు ఏనులాడేను నన్నల సాటి పలుకు చదువకపోయినాడు గైస్ ఇక్కడ తెప్పోత్సవాలు అయిపోయాక మేము ఇంకా సడన్గా అప్పలాయగుంట వెళ్ళిపోయాము అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళతో పాటు. సో ఇది కూడా చాలా బాగుంటుంది, చూడండి. గైస్ మేము అప్పలాయగుంటకు వచ్చాము అన్నమాట. పెట్టేశాను అక్కడ. సో ఇక్కడ కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. మా ఆంటీ ఇక్కడ నా గాజులు కొనిచ్చారు. పెడతా. సో ఇప్పుడు వాహనం వస్తుందంట. యాక్చువల్లీ నేను ఇవన్నీ చాలా కొత్త, నాకు తెలియదు. సో ఐఎమ్ గోయింగ్ నౌ, లెట్స్ గో. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్తో డెకోర్ చేశారనమాట. ఇది వచ్చి ధ్వజస్తంభం అండ్ ఎక్కడి నుంచి ఎంట్రన్స్. సో ఇదంతా వచ్చేసి అప్పలాయగుంట. అండ్ ఏమంటారు ఇవాళ ఏంటో నాకు తెలీదు. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఒక పండు లేకపోతే పూలు సంథింగ్ ఏదో స్పెషల్గా ఇస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. సో నేను అడగకుండానే ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఈ ఫ్లవర్స్ ఇచ్చారు ఇవాళ. సో పైన గంటలు ఉన్నాయి కదా, అవి ఇలా కొట్టుకుంటూ ఉంటాయి అన్నమాట, సౌండ్ వస్తుంటాయి. ఇక్కడ స్పెషాలిటీ అన్నమాట అది. చూసారు కదా సౌండ్, చూసారు కదా న్యాచురల్ బెల్ సౌండ్, ఎవరు కుట్టకుండా గాలికి. సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్తో ఎంత బాగా డెకోరేట్. ఇక్కడ యాక్చువల్లీ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సో అందుకని చెప్పేసి ఇంత డెకరేషన్. పొద్దున ఎలా ఉంటుందో బట్ నైట్ మాత్రం. సో ఆంటీ, నేను ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంకొక ఫ్రెండ్ కలిసి వచ్చాము. దర్శనం చాలా బాగా అయింది. బాగా జరిగింది, ఆశీర్వాదం కూడా బాగుంది. యా అవును. ఇవాళ ఏంటో తెలీదు, పొద్దున్న ఏ గుడికి వెళ్ళినా కూడా నాకు పండిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇస్తున్నారు ఇవాళ. నాకు అర్థం కాలేదు ఏంటి అని. సాటర్డే వస్తారు, చెప్పులే వేసుకోరు జనాలు. ఓకే, చాలా పవర్ఫుల్ గుడి. సాటర్డే వస్తారు. చూసాను ఎక్కడ చూసినా మీకు గోవింద నామాలు. ఫైనలీ దర్శనం అయిపోయింది. బయట చాలా మ్యాంగోస్ ఉన్నాయి, కొనుక్కొని వెళ్దాము. పోయిందా నేను కనిపించడం చాలా తక్కువే ఉంటుంది, దేవుడు చాలా ఎక్కువ కవర్ చేశాను ఈ బ్లాగ్లో మీ అందరి కోసం. ఏవి ఇవిరెండా? సో వీటిపైన దేవుణ్ణి పెట్టి ఊరేగిస్తారు కదా, సో ఇలా అన్నమాట. సో ఇక్కడ ఎవరైతే మనం స్పాన్సర్ చేయాలనుకుంటారో వాళ్ళు ఇలా చేయిస్తారు. చూసారా అన్ని డిఫరెంట్ కైండ్స్ ఎంత బాగున్నాయో, చాలా నచ్చింది కదా. ఇవి రెండు అత్తయ్య వాళ్ళ స్టూడెంట్ చేయించారంట. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి. సో అత్తయ్య వాళ్ళు తీసుకుంటారు. చూసుకున్నట్లయితే మీకు అది ఇస్తుంది. సో ఇది 100కి 3 అంట.
100కి 3 అంట కదా ఇది కేజీ వందనా కేజీ కాదు నాన్న, 100కి 3 కేజీలు. 100కి 3 కేజీలా మై గాడ్. అంటే బాగానే ఉన్నాయి అంటారా మరి? ఇంకో పండు రథం దగ్గరది. సో ఊరేగింపులో ఉన్నారు కదా ఆ దేవుడు దగ్గర ఇక్కడ తీసుకోండి. గైస్ ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. సో ఇవాళ చెప్పా కదా పొద్దున్నుంచి ఏ గుడికి వెళ్ళినా కూడా నాకు ఒక పండు పువ్వులు అవి ఇస్తున్నారు. నార్మల్గా మనం లైన్లో నుంచుంటే మనకెందుకు ఇస్తారులే అట్లా ఫీలింగ్ ఉంటుంది కదా. బట్ ఏంటో దేవుడికి నేను ఇష్టమేమో. సో ఆంటీ వాళ్ళు ఇలా బ్యాంగిల్స్ కొనిచ్చారు అండ్ మామిడి పండ్లు పూలు అన్నీ పొద్దున్నుంచి అన్ని దేవుళ్ళ దగ్గర ఇవాళ అన్ని దేవుళ్ళు కవర్ చేసేసి వచ్చేసామన్నమాట. రేపు చూస్తాం, ఒకవేళ టైం ఉంటే వెళ్తాం, లేకపోతే రేపు ఇఫ్ శశాంక్ వాంట్స్ టు గో. కలర్ తగ్గిపోయా, వయనాడుకి వెళ్ళి వచ్చా కదా, ఆ నీళ్ళు పడ్డాయి కదా. అయ్యో ఓకే బాయ్. రేపు కాదు, రేపు కూడా ఏమైనా బ్లాగ్ ఉంటే ఇందులోనే పెట్టేస్తా. 3 days రేపు రథోత్సవం మార్నింగ్ 5 or 6 అంట. సో సరే. మరి మీరు పారాయణంలో ఉంటారు కదా. అది చూస్తే అట్లాంటి విషయాల్లో బాగుంటుంది. లోపలు ఊపుతున్నారే కానీ ఎవరు బలంగా లాగట్లేదు గోవిందా.